वेलकम टू ओके टीवी నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య ఇజ్జత్ కే సవాల్గా జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నిక మారబోతోందా మూడు పార్టీలకు ఇటు బీజేపీకి అటు బీఆర్ఎస్ కు ఇటు కాంగ్రెస్ కు తలపోటుగా మారనుందా ఈ పార్టీల భవిష్యత్తు ఈ జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నిక మీద ఆధారపడి ఉందా అసలు ఏ పార్టీ నుండి ఎవరెవరు ఆశావహులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారో ఈ స్టోరీలో మనం తెలుసుకుందాం జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో నగరంలో మరో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది 2023 నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ నుంచి గెలిచిన లాస్యా నందిత 2024 ఫిబ్రవరి 23న కారు ప్రమాదంతో మృతి చెందడంతో మే నెలలో ఉప ఎన్నిక జరిగింది ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన లాస్యా నందిత సోదరి నివేదితకు ఓటమి ఎదురైంది సీనియర్ నాయకుడు జి సాయన్న మరణంతో ఆయన వారసురాలిగా లాస్యా నందిత రాజకీయాల్లోకి రావడం తెలిసిందే ఆమె మరణంతో మేలో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన నారాయణ్ శ్రీ గణేష్ గెలిచారు తాజాగా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో మళ్లీ ఉప ఎన్నిక జరగాల్సిన పరిస్థితి నెలకొంది ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయ్యాక 6 నెలలలోపు ఉప ఎన్నిక జరగాల్సి ఉంది అసెంబ్లీ ఎన్నికలు జరిగాక 2 ఏళ్లలోపే 2 ఉప ఎన్నికలు హైదరాబాద్ లోనే కాదు బహుశా ఏ జిల్లాలో కూడా జరిగి ఉండవు ఏదేమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ కి వరుసగా ఇటువంటి అన్ని కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసిందే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణం తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఒక కీలక నేతని కోల్పోవడం జరిగింది వరుస మరణాలతో అంటే సాయన్న గారు కావచ్చు లాస్యా నందిత గారు కావచ్చు ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు కావచ్చు లేకపోతే ఇటువంటి వరుస యాక్సిడెంట్ల వలన అకాల మరణాల వలన బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలను కోల్పోతుంది అయితే ఈ బై ఎలక్షన్ కూడా బీఆర్ఎస్ కి అంత అచ్చు రాలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు వాస్తవాన్ని మనం చూసినట్టయితే లాస్యా నందిత అకాల మరణం తర్వాత బై ఎలక్షన్ వచ్చిన తర్వాత దాంట్లో గణేష్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది బీఆర్ఎస్ కు అక్కడ బాధే మిగిలింది ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ తనకంటూ ఒక మార్క్ అంటే మాగంటి గోపీనాథ్ గారు తనకంటూ ఒక మార్కును క్రియేట్ చేసుకున్నారు ఆ మార్క్ ఏంటంటే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ పార్టీలో మాగంటి కాకుండా సెకండ్ క్యాడర్ లీడర్స్ ఎవరు లేరా ఎవరు కూడా రాకపోవడము అంటే మాగంటి తర్వాత ఎవరికి ఇవ్వాలి పార్టీ టికెట్ అని అనుకున్నప్పుడు అక్కడ ఒక సరైన లీడర్ బీఆర్ఎస్ పార్టీకి లేకపోవడం ఫస్ట్ నుంచి కూడా సత్సంబంధాలు మాగంటి గోపీనాథ్ గారికి కల్వకుంట్ల ఫ్యామిలీకి ఎంతో అనుబంధం ఉంది అండ్ మాగంటి ఇక లేరు అన్న వార్త తెలుసుకున్న తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు చాలా బాధతో ఉన్నారు అండ్ ముఖ్యంగా ఈ బాధతో ఒకవేళ ఇప్పుడు బై ఎలక్షన్స్ ఖచ్చితంగా అనివార్యమైంది బై ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మరి బీఆర్ఎస్ పార్టీ ఎవరికి టికెట్ ఇవ్వబోతుంది ఇచ్చిన తర్వాత మరి వాళ్ళు భర్తీ చేయగలుగుతారు అంటే మాగంటి గోపీనాథ్ లాంటి కీలక వ్యక్తులు అక్కడ పనిచేసిన తర్వాత మరి మిగతా వాళ్ళు ఎవరికైనా ఇస్తే వాళ్ళు ఆ పదవిని భర్తీ చేయగలుగుతారా అనేది ఒక ముఖ్యమైనటువంటి టెన్షన్గా బీఆర్ఎస్ శ్రేణుల్లో మారింది ఇది మాత్రమే కాదు జనరల్గానే గతంలో ఎవరైనా ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయినా చనిపోతే గనక కాలం చేస్తే గనక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏకగ్రీవంగా ఆ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే పదవిని ఇచ్చేవాళ్ళు
కానీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో బీఆర్ఎస్ పార్టీ ఆ యొక్క ఏదైతే ఆ యొక్క పద్ధతిని తీసేయడం జరిగింది. అంటే ఎవరైనా ఎమ్మెల్యే చనిపోతే మళ్ళీ ఎలక్షన్ ఉండాలి, బై ఎలక్షన్ ఉండాలి అన్న ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. మరి ఇప్పుడు అదే బై ఎలక్షన్ మరి బీఆర్ఎస్కి శాపం కాబోతుందా? ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ శ్రేణులు అండ్ అలాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలు. ముఖ్యంగా ఇక్కడ రెండు అంశాలు మనం మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ నుంచి ఎవరున్నారు, జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరికి ఇవ్వబోతున్నారు టికెట్స్, అండ్ అలాగే కాంగ్రెస్ నుంచి ఎవరికి ఇవ్వబోతున్నారు, బీజేపీ నుండి ఎవరికి ఇవ్వబోతున్నారు, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే ఈ ఏదైతే మాగంటి గోపీనాథ్ గారి పిల్లలు ఉన్నారో వాళ్ళు ఇంకా చదువుకుంటున్నారు, చాలా చిన్న వయసుతో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు ఎన్నికల్లో వాళ్ళ రాజకీయాల్లోకి రాలేనటువంటి పరిస్థితి. అయితే మాగంటి గోపీనాథ్ గారి సతీమణికే టికెట్ ఇవ్వాలి అని చెప్పి కేసీఆర్ గారు ఆలోచిస్తున్నట్టు కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకవేళ ఆ కుటుంబ సభ్యులు మాకు రాజకీయాలు వద్దు, నేను రాలేను అని ఒకవేళ గనక మాగంటి గోపీనాథ్ గారి సతీమణి చెప్తే మరి ఆ టికెట్ ఎవరికి వెళ్తుంది? ఒకటి రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, పీజేఆర్ కుమారుడైనటువంటి విష్ణువర్ధన్ రెడ్డి. ఎందుకంటే గత ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ గూటికి చేరడం జరిగింది. సో విష్ణువర్ధన్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, లేదా రావుల చంద్రశేఖర్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ అలాగే దీంతో పాటుగా కార్తిక్ రెడ్డి, సబితమ్మ కుమారుడైనటువంటి కార్తిక్ రెడ్డికి కూడా టికెట్ పేరు వినబడతా ఉంది. మరోపక్క అంటే ఒక బీఆర్ఎస్ టికెట్ కోసమే బీఆర్ఎస్ పార్టీ నుంచే ఇంతమంది ఆశావాహులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకవేళ మాగంటి గారి సతీమణికే కేసీఆర్ గారు టికెట్ ఇద్దామని చెప్పి 90% అనుకుంటున్నారు. ఒకవేళ ఆ కుటుంబ సభ్యులు కనుక మాకు ఈ బాధ్యతలు వద్దు, ఇప్పుడు మేము కొద్ది రోజులు మేము దూరంగా ఉందాం అనుకుంటున్నాము అని అంటే గనక ఇప్పుడు నెక్స్ట్ టికెట్ ఎవరికి వెళ్ళాలి అనేది దానిపైన కూడా తీవ్రంగా చర్చ జరుగుతూ ఉంది. మరి ఇటువంటి సందర్భంలో కవిత కూడా, మరోపక్క కల్వకుంట్ల కవిత కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం టికెట్ ఆశిస్తోంది. కానీ మొన్న జరిగినటువంటి కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో, అంటే కవితని కేసీఆర్ దూరం పెట్టడము, కవిత లేఖ రాయడము, సో దయ్యాలు ఉన్నాయని చెప్పడము, సో ఇవన్నీ కూడా మొన్న కాళేశ్వరం కమిషన్ రోజు కూడా కవిత ఫామ్ హౌస్కి వెళ్తే కేసీఆర్ పట్టించుకోలేదని, ఎడమొహం పెడమొహంతో ఉన్నారని రకరకాల వార్తలు వస్తున్నప్పటికీ కవితకు బీఆర్ఎస్ అయితే టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదు అని కూడా క్లియర్గా మనకి అర్థమవుతున్న కవిత మాత్రం ఒకవేళ బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతే జాగృతి తరపునైనా నుంచునే అవకాశం ఉండొచ్చు అని చెప్పి బీఆర్ఎస్ వర్గాలు చెప్తా ఉన్నాయి. మరోపక్క కేటీఆర్ గారి సతీమణి, అంటే ఏ ప్రోగ్రామ్స్ కి కూడా కుటుంబ సమేతంగా రానటువంటి ఫ్యామిలీ మాగంటి గోపీనాథ్ గారి అంత్యక్రియల్లో హిమాంశు అండ్ అలాగే కేటీఆర్ సతీమణి వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో కేటీఆర్ వచ్చే వరకు కూడా మరి కేటీఆర్ హుటాహుట్న బయలుదేరి రావడం జరిగింది. 2 రోజుల తర్వాత మరి అనౌన్స్మెంట్ జరిగింది అని కొంతమంది చెప్తా ఉన్నారు. ఏదంటే శైలిమ జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసే ఆలోచన ఉన్నది, అందుకే అని చెప్పి ఇంకొంతమంది అంటే కాంగ్రెస్ వర్గాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్లో మాత్రం కేసీఆర్ అధినేత మాత్రము మాగంటి గోపీనాథ్ గారి సతీమణికే టికెట్ ఇవ్వాలని ఆయన అనుకున్నారు. ఒకవేళ ఆవిడ కాదంటే కనుక రావుల చంద్రశేఖర్ రెడ్డి కానీ లేకపోతే విష్ణువర్ధన్ రెడ్డి గారికి కానీ టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా ఆలోచన చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అండ్ ఇటు కాంగ్రెస్ విషయానికి వస్తే అండ్ వీళ్ళందరికీ ఎందుకు ఇప్పుడు ఎన్నిక తలపోటు అవుతుంది అనేది కూడా మనం తెలుసుకుందాము. కాంగ్రెస్ బీజేపీ కూడా అసలు ఎవరికి ఇవ్వబోతుంది? ఇప్పటికే ఆశావాహులందరూ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నారు. అంటే ఇన్ని రోజులు తిరిగినటువంటి వాళ్ళు ఇప్పుడు సడన్ గా తిరుగుతూ ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మొన్న బరిలో నించినటువంటి అజరుద్దీన్, ఎందుకంటే జూబ్లీహిల్స్ లో మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది.
సో ఒక పక్క నవీన్ యాదవ్, ఒక పక్క కాంగ్రెస్ పార్టీ నుంచి అసరుద్దీన్, అండ్ అలాగే విజయారెడ్డి ఖైరతాబాద్ నుంచి మొన్న ఓడిపోయినటువంటి విజయారెడ్డి గారు కూడా మరి ఆశ పెట్టుకున్నట్టు తెలుస్తూ ఉంది. అలాగే అజరుద్దీన్, విజయారెడ్డి, ఇంకొంతమంది రేవంత్ రెడ్డి అన్నదమ్ముల్లో ఒక పర్సన్ని కూడా రంగంలోకి దింపుతున్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ నుంచి మొన్న బరిలో నించొని ఓడిపోయినటువంటి అజరుద్దీన్ గారికే మళ్ళీ టికెట్ ఇవ్వచ్చు అని చెప్పి చాలా మంది అనుకుంటా ఉన్నారు. దీంతో పాటుగా జనార్దన్ రెడ్డి గారి కుమార్తె విజయారెడ్డి గారు కూడా మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గం టికెట్ ఆశిస్తుంది అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అండ్ అలాగే మొన్న ఎంఐఎం పార్టీ నుంచి కాంగ్రెస్లోకి మారినటువంటి నవీన్ యాదవ్ కూడా మరి ఈ టికెట్ పైన ఆశ పెట్టుకున్నారు. ఇప్పటికే రంగం సిద్ధం చేసుకొని మరి లైజనింగ్ చేసుకుంటున్నారు అని కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం కాంగ్రెస్ నుంచి. ఇకపోతే బీజేపీ నుండి కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి లంకల దీపక్ రెడ్డి, అండ్ అలాగే కామినేని డైరెక్టర్గా ఉన్నటువంటి పద్మ గారు, సో వీళ్ళందరూ కూడా బరిలో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దీంతో పాటుగా చికోటి ప్రవీణ్ గారు కూడా జూబ్లీహిల్స్ టికెట్ ఆశిస్తున్నట్టు కూడా చికోటి ప్రవీణ్ అనుచరులు కొంతమంది వెల్లడిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ఖచ్చితంగా అతి త్వరలో జరగబోతోంది. కానీ ఈ ఎన్నిక ఈ మూడు పార్టీలకు ఒక తలనొప్పి, గుండె నొప్పిగా మారబోతోంది. ఎందుకంటారా? మీ అందరికి కూడా తెలుసు, తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏడాదిన్నరలోనే దేశంలోనే ఇంత వ్యతిరేకత ఏ పార్టీకి కూడా రాలేదు. అటువంటిది కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఫెయిల్ అవ్వడంతో, కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోవడంతో, ప్రతిపక్షాల ఎదురు దాడితో కాంగ్రెస్కు ఒక తల పోటుగానే మారిందని చెప్పుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారికి బస్తీ మే సవాల్ ఎన్నికగా మారబోతోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గనక గెలవకపోతే రేవంత్ రెడ్డి గారి పరువు, కాంగ్రెస్ పరువు కూడా పోయే ప్రమాదం ఉన్నది. అంటే ఈ అధికారం బాలేదు, గ్రాఫ్ పడిపోయింది, తీవ్ర వ్యతిరేకత ఉంది, కాంగ్రెస్ ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు కాబట్టే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ పట్టు కోల్పోయింది అన్న వార్తలు వాస్తవమైతాయి. మరోపక్క ఇక బీఆర్ఎస్ విషయానికి వద్దాం. బీఆర్ఎస్ పార్టీ మీకు తెలుసు, మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు, ఎంపీల స్థానాల్లో కూడా 0 సీట్లతోటి కైవసం చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ. మరి ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ని ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అనునిత్యం సోషల్ మీడియా కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, ప్రతి స్కామ్ గురించి ప్రతిది కూడా ప్రధాన ప్రతిపక్ష హోదాలో ప్రతి విషయం మీద, ప్రతి అంశం పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ లేరు అన్న వార్త విన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు మరి బీఆర్ఎస్ మీద ప్రేమ పెంచుకోదా? బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయింది, ఇక బీఆర్ఎస్ భూస్థాపితమే అయిపోయింది. ఎందుకంటే ఎంపీ ఎన్నికల్లో 0 వచ్చినాయి, అండ్ అలాగే ఎమ్మెల్సీకి వాళ్ళు ధైర్యం చేయక పోటీ కూడా చేయలేదు. మరి ఇక జూబ్లీహిల్స్లో ఏం గెలుస్తారులే, గ్రాఫ్ అయిపోయింది, ఇక పబ్లిక్లో బీఆర్ఎస్ లేదు అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఈ ఎన్నిక మరి నిజంగా జనాల్లో బీఆర్ఎస్ ఉందా, నిజంగానే బీఆర్ఎస్ రానున్న కాలంలో భూస్థాపితం అవుతుందా అనే ఒక ఉత్కంఠభరితంగా మారబోతుంది బీఆర్ఎస్కి. అంటే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. కాంగ్రెస్ని గెలిపించిన, బీఆర్ఎస్ని గెలిపించిన, బీజేపీని గెలిపించిన ఈ 3 పార్టీలకు క్లారిటీ వస్తుంది. అంటే ప్రజలు ఎటువైపు చూస్తున్నారు, ఏ పార్టీ వైపు చూస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గిందా లేదా అనేది క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది. అందుకే ఈ 3 పార్టీలకు కూడా బస్తీ మే సవాల్. ఇకపోతే బీజేపీ పార్టీ
మనం చూస్తూ ఉన్నాం ఫస్ట్ నుంచి కూడా అసలు బీజేపీ ఎక్కడ దొంగలు అక్కడనే గప్చుప్గా ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా బీఆర్ఎస్ తర్వాత ప్రశ్నించాల్సినటువంటి బీజేపీ అధ్యక్ష పదవి గురించి ఆలోచించడంలో నిమగ్నమై ప్రజా సమస్యల గురించి ఆలోచించడం మానేసింది, గాలి కొదిలేసింది. తద్వారా బీజేపీ గ్రాఫ్ అనేది 3వ స్థానంలోకి పడిపోయింది. మరి ఇటువంటి పరిస్థితిలో ఇప్పుడు గనక బీజేపీ అంటే నెక్స్ట్ వచ్చేది కాంగ్రెస్ పని ఖతమైపోయింది. ఇక బీఆర్ఎస్ కూడా అధికారం చూశారు, నెక్స్ట్ మిగిలింది బీజేపీ. తెలంగాణ ప్రజలు నెక్స్ట్ అధికారంలోకి తీసుకొచ్చేది కూడా బీజేపీ అని ఆశలు పెట్టుకున్నటువంటి బీజేపీ పార్టీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు ఒకవేళ వాళ్ళు ఓడిపోయినట్లయితే ఇక బీజేపీ గ్రాఫ్ కూడా పడిపోయింది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలకు 8 మంది ఎంపీలకు 8 మంది ఎమ్మెల్యేకు అటు బీజేపీ హైకమాండ్ కూడా ఒక క్లారిటీ వస్తుంది. సో అట్లా అందరికంటే ఎక్కువ ఎవరికి ఇంపార్టెంట్ ఈ ఎన్నిక అంటే కాంగ్రెస్ పార్టీ, అధికార పార్టీ గనక గెలవకపోతే ప్రతిపక్షాలు సైతం మాటల యుద్ధాన్ని ప్రకటిస్తుంది, తూట్లు పొడుస్తుంది మాటలతో. ఎందుకని మీ కాంగ్రెస్ కేల్ కథం దుకాణం బంద్ అని అనునిత్యం మాట్లాడేటువంటి ప్రతిపక్షాలు ఒకవేళ ఈ ఎన్నికలో గెలవకపోతే రేవంత్ రెడ్డి గారు తలదించుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. గవర్నెన్స్ ఫెయిల్ అయిందన్న విషయం కూడా వీళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇట్లా 3 పార్టీల మధ్య ఈ బైపోల్ పోరు అనేది జరగబోతోంది. ఈ బైపోల్ పోరులో గెలిచేటువంటి అసలైన జూబ్లీహిల్స్ బాద్షా ఎవరవుతారు? ఆ పీఠం ఎవరిని వరించబోతోంది? ఏ పార్టీని వరించబోతోంది? ప్రజల మైండ్ సెట్ ఏ పార్టీ వైపు మరలబోతోంది? మీరు కూడా మీ అభిప్రాయాల్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.